ఎపిసోడ్ 14 రెండవ దినవృత్తాంతముల గ్రంథం సొలొమోను ఆలయం మరియు యూదా పతనం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 14వ ఎపిసోడ్కు స్వాగతం. ఈ రోజే మా ఎపిసోడ్ చూస్తుంటే మీకు ప్రత్యేక స్వాగతం. మనం గత ఎపిసోడ్లో మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో దావీదు రాజరికం, వంశావళి వివరాలు మరియు దేవాలయ నిర్మాణానికి అతను చేసిన సన్నాహాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆ చరిత్రకు కొనసాగింపులోకి అడుగుపెడుతున్నాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథమనేది సొలొమోను పరిపాలనతో మొదలై ఇశ్రాయేలు రాజ్యం విడిపోయిన తరువాత యూదా రాజ్యం యొక్క చరిత్రను, దేవాలయానికి మరియు దేవుని ఆరాధనకు దాని ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఈ పుస్తకం యూదా రాజులు దేవునికి విధేయత చూపినప్పుడు వారు పొందిన దీవెనలను, అవిధేయత చూపినప్పుడు ఎదుర్కొన్న కష్టాలను స్పష్టం చేస్తుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇశ్రాయేలు చరిత్రలో ఒక ముఖ్యమైన పుస్తకం. ఇది ముఖ్యంగా యూదారాజులు దేవుని ఆలయం పట్ల, దేవుని ఆరాధన పట్ల ఎలా ప్రవర్తించారో వివరిస్తుంది. ఈ పుస్తకం దేవుడు తన ప్రజలకు ప్రవక్తల ద్వారా ఇచ్చిన హెచ్చరికలను మరియు అవిధేయత వల్ల వచ్చిన పతనానికి సాక్ష్యంగా నిలుస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకాన్ని ఎజ్రా ప్రవక్త రాశారని నమ్ముతారు. ఇది సుమారు క్రీస్తుపూర్వం 450 నుండి 400 మధ్యకాలంలో బబులోను బానిసత్వం తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చినప్పుడు వ్రాయబడింది. నేపథ్యం: బబులోను బానిసత్వం తర్వాత ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు తమ పూర్వీకుల చరిత్రను, దేవునితో వారి నిబంధనను గుర్తుంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ పుస్తకం యూదారాజ్యం చరిత్రను, ముఖ్యంగా దేవుని ఆలయంపై, ఆరాధనపై దృష్టిపెట్టి రాసింది. ఇది ప్రజలకు తమ పూర్వీకుల మంచి మరియు చెడు పనుల నుండి పాఠాలు నేర్చుకోవడానికి సహాయపడింది. ముఖ్య ఉద్దేశ్యం: ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం దేవుని ఆలయం ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం. దేవాలయం దేవుని సన్నిధి నివసించే స్థలం, దాని పవిత్రత మరియు ఆరాధన పట్ల ప్రాముఖ్యతను వివరించడం. విధేయత యొక్క దీవెనలను చూపించడం. రాజులు దేవునికి లోబడినప్పుడు వారు ఎలా దీవించబడ్డారో చూపించడం. అవిధేయత యొక్క పర్యవసానాలను హెచ్చరించడం. దేవునికి దూరమై విగ్రహారాధన చేసినప్పుడు వచ్చిన కష్టాలను, చివరకు రాజ్యం పతనాన్ని వివరించడం. దావీదుతో చేసిన నిబంధనను గుర్తుచేయడం. దేవుడు దావీదుతో చేసిన నిబంధన ప్రకారం మెస్సియ రాక గురించి ప్రజలకు నిరీక్షణను ఇవ్వడం. ప్రధాన అంశాలు: అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 1. దావీదు కుమారుడైన సొలొమోను రాజరికం ప్రారంభమవుతుంది. సొలొమోను గిబియోనులో దేవునికి 1000 దహనబలులు అర్పిస్తాడు. దేవుడు అతనికి కలలో కనిపించి ఏదైనా వరం అడగమని చెబుతాడు. సొలొమోను ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని కోరుకుంటాడు. దేవుడు అతని ప్రార్థనకు సంతోషించి జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, కీర్తిని కూడా ఇస్తాడు. అధ్యాయం 2. సొలొమోను యెహోవా ఆలయాన్ని నిర్మించడానికి సిద్ధమవుతాడు. ఈయన లెబానోను రాజు అయిన హురాముతో ఒక ఒప్పందం చేసుకుని ఆలయ నిర్మాణానికి అవసరమైన కలపను, పనివారిని పొందుతాడు. ఈ ఆలయం నిర్మాణానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాడు. అధ్యాయం 3. సొలొమోను ఆలయాన్ని యెరూషలేములో ఉన్న మోరియా కొండపై నిర్మిస్తాడు. ఈ కొండపైనే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఈ అధ్యాయం ఆలయ నిర్మాణం యొక్క వివరాలను, దాని పరిమాణాన్ని, అందాన్ని వివరిస్తుంది. అధ్యాయం 4. ఈ అధ్యాయం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇత్తడి బలిపీఠం, సముద్రం అని పిలువబడే గొప్ప పాత్ర మరియు ఇతర పాత్రలు గురించి వివరిస్తుంది. ఇవన్నీ పూజలకు అవసరమైన సాధనాలు. అధ్యాయం 5. సొలొమోను ఆలయం నిర్మాణం పూర్తయిన తరువాత దేవుని నిబంధన మందసాన్ని ఆ ఆలయంలో ఉంచడానికి వెళతాడు. లేవీయులు, యాజకులు తమ తమ స్థలాల్లో నిలబడి పాటలు పాడినప్పుడు దేవుని మహిమ మేఘం ఆలయాన్ని పూర్తిగా నింపుతుంది. అధ్యాయం 6. సొలొమోను ఆలయ ప్రతిష్ఠాపన చేసి ప్రజలందరి ముందు మోకరించి దేవునికి గొప్ప ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థనలో సొలొమోను దేవుని నుండి క్షమాపణ, సహాయం మరియు మార్గదర్శకత్వాన్ని కోరుకుంటాడు. అధ్యాయం 7. సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి దహనబలులను దహిస్తుంది. దేవుని మహిమ మళ్లీ ఆలయాన్ని నింపుతుంది.
ఆ తరువాత దేవుడు సొలొమోనుకు కనిపించి అతడు తన ఆజ్ఞలను పాటిస్తే అతని సింహాసనం శాశ్వతంగా ఉంటుందని వాగ్దానం చేస్తాడు. అధ్యాయం 8. ఈ అధ్యాయం సొలొమోను చేసిన మిగతా నిర్మాణాలను, అతని సంపదను, అతని పరిపాలనా శక్తిని వివరిస్తుంది. సొలొమోను ఇశ్రాయేలు దేశమంతటిలో చాలా గొప్ప రాజుగా పరిపాలించాడు. అధ్యాయం 9. షేబ రాణి సొలొమోను జ్ఞానం, ఐశ్వర్యం గురించి విని అతనిని కలవడానికి వస్తుంది. ఆమె సొలొమోను జ్ఞానానికి, అతని వైభవానికి ఆశ్చర్యపోయి దేవుణ్ణి స్తుతిస్తుంది. సొలొమోను మరణంతో ఈ భాగం ముగుస్తుంది. అధ్యాయం 10. సొలొమోను మరణించిన తరువాత అతని కుమారుడైన రెహబాము రాజు అవుతాడు. అతని అహంకారం, కఠినమైన మాటల వల్ల ఇశ్రాయేలు 10 గోత్రాలు తిరుగుబాటు చేసి యెరోబామును తమ రాజుగా చేసుకుంటాయి. ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోతుంది. అధ్యాయం 11. రెహబాము యూదాలో తన రాజ్యాన్ని బలపరుచుకుని దేవుని ఆలయాన్ని బలోపేతం చేస్తాడు. ఇశ్రాయేలు రాజ్యం నుండి వచ్చిన యాజకులు, లేవీయులు రెహబాముతో కలుసుకుంటారు. అధ్యాయం 12. రెహబాము దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఐగుప్తురాజు షీషకు యూదాను ముట్టడించినప్పుడు ప్రజలు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడతారు. దీనివల్ల దేవుడు షీషకు చేతిలో నుండి వారిని రక్షిస్తాడు. అధ్యాయం 13. ఈ అధ్యాయం యూదారాజు అబియా మరియు ఇశ్రాయేలు రాజు యెరోబాము మధ్య జరిగిన యుద్ధం గురించి వివరిస్తుంది. అబియా దేవునిపై ఆధారపడి యెరోబాము సైన్యాన్ని ఓడిస్తాడు. అధ్యాయం 14. అబియా కుమారుడు ఆసా రాజు అవుతాడు. ఆసా దేవుని మార్గంలో నడిచి విగ్రహాలను, అన్యదేవతలను నాశనం చేస్తాడు. ఈయన దేవునిపై ఆధారపడి ఇథియోపియా సైన్యాన్ని ఓడిస్తాడు. అధ్యాయం 15. దేవుని ప్రవక్త అజర్య ఆసారాజును ప్రోత్సహించి దేవుని మార్గంలో నడవమని చెబుతాడు. ఆసా గొప్ప సంస్కరణలు చేసి ప్రజలతో నిబంధన చేసుకుంటాడు. అధ్యాయం 16. ఆసా వృద్ధాప్యం వచ్చినప్పుడు దేవునిపై ఆధారపడకుండా సిరియారాజు సహాయం కోరుకుంటాడు. ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఆసాను మందలిస్తాడు, కాని ఆసా ప్రవక్తను జైలులో వేస్తాడు. అధ్యాయం 17. ఆసా కుమారుడు యెహోషాపాతు రాజు అవుతాడు. యెహోషాపాతు దేవుని మార్గంలో నడిచి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి యాజకులను పంపిస్తాడు. అధ్యాయం 18. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అహాబుతో కలిసి యుద్ధానికి వెళతాడు. దేవుని ప్రవక్త మీకాయా అహాబుకు హెచ్చరిక చెప్పినా అహాబు యుద్ధంలో చనిపోతాడు. అధ్యాయం 19. యెహోషాపాతు దేవుని ప్రవక్త నుండి మందలింపును పొంది ప్రజల మధ్య న్యాయాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తాడు. అధ్యాయం 20. యెహోషాపాతు కాలంలో మోయాబీయులు, అమ్మోనీయులు యూదాను ముట్టడిస్తారు. యెహోషాపాతు దేవునిపై ఆధారపడి ఉపవాసముండి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఒక ప్రవక్త ద్వారా వారికి విజయమిస్తాడు. అధ్యాయం 21. యెహోషాపాతు కుమారుడు యెహోరాము రాజు అవుతాడు. ఇతడు దుర్మార్గపు రాజు. ఇతడు ఏలియా ప్రవక్త ద్వారా దేవుని నుండి హెచ్చరికను అందుకుంటాడు, కాని పట్టించుకోడు. అధ్యాయం 22. యెహోరాము కుమారుడు అహజ్యారాజు అవుతాడు. ఇతడు కూడా దుర్మార్గంగా పరిపాలిస్తాడు. అతని తల్లి అతల్యా దావీదు వంశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. అధ్యాయం 23. యాజకుడు యెహోయాదా దావీదు వంశంలో మిగిలి ఉన్న యోవాషును రాజుగా అభిషేకించి అతల్యాను చంపేస్తాడు. అధ్యాయం 24. యోవాషు యాజకుడు యెహోయాదా మాట విని దేవునికి విధేయత చూపుతాడు. అతడు దేవుని ఆలయాన్ని బాగుచేస్తాడు. కాని యెహోయాదా మరణించిన తరువాత యోవాషు పాపం చేయడం మొదలుపెడతాడు. అధ్యాయం 25. యోవాషు కుమారుడు అమజ్యారాజు అవుతాడు. ఇతడు దేవుని దృష్టిలో సరైన పనులు చేసినప్పటికీ చివరికి అవిధేయుడు అవుతాడు. అధ్యాయం 26. అమజ్యా కుమారుడు ఉజ్జియారాజు అవుతాడు. ఉజ్జియా దేవునికి లోబడి జీవించినంతకాలం దేవుడతని దీవిస్తాడు. కాని గర్వం వల్ల అతడు యాజకుడిగా మారాలని ప్రయత్నించి కుష్ఠురోగం పొందుతాడు. అధ్యాయం 27. ఉజ్జియా కుమారుడు యోతాము దేవునికి లోబడి యూదాలో న్యాయంగా పరిపాలిస్తాడు. అధ్యాయం 28. యోతాము కుమారుడు అహాజు యూదాలో అత్యంత దుర్మార్గమైన రాజుగా ఉంటాడు. అహాజు బయలుదేవతలను పూజించి ప్రజలను దేవుని నుండి దూరం చేస్తాడు. అధ్యాయం 29. అహాజు కుమారుడు హిజ్కియా రాజు అవుతాడు. హిజ్కియా దేవునికి లోబడి ఆలయాన్ని శుద్ధి చేసి
దేవుని ఆరాధనను పునరుద్ధరిస్తాడు. అధ్యాయం 30. హిజ్కియా యూదా, ఇశ్రాయేలు ప్రజలందరినీ పస్కా పండుగ జరుపుకోవడానికి ఆహ్వానిస్తాడు. ఈ గొప్ప పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకుంటారు. అధ్యాయం 31. హిజ్కియా ప్రజలను దేవునికి బలులు 10వ వంతులు ఇవ్వమని ప్రోత్సహిస్తాడు. ప్రజలు ఉదారంగా ఇస్తారు. అధ్యాయం 32. అష్షూరు రాజు సెన్హెరీబు యూదాను ముట్టడించినప్పుడు హిజ్కియా దేవునిపై ఆధారపడి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఒకే రాత్రి అష్షూరు సైన్యంలో 185,000 మందిని చంపి యూదాను రక్షిస్తాడు. అధ్యాయం 33. హిజ్కియా కుమారుడు మనష్షే యూదాలో అత్యంత దుర్మార్గమైన రాజుగా ఉంటాడు. అతడు పాపాలు చేసి దేవుని ఆలయాన్ని విగ్రహాలతో నింపుతాడు. మనష్షే బబులోను బానిసత్వంలో పశ్చాత్తాపపడతాడు. కాని అతని పాపాల వల్ల యూదా పతనం తప్పదని ప్రవచిస్తారు. అధ్యాయం 34. మనష్షే కుమారుడు ఆమోను తరువాత అతని కుమారుడు యోషియా రాజు అవుతాడు. యోషియా దేవునికి లోబడి జీవించి ఆలయాన్ని బాగుచేస్తాడు. అక్కడ ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుంది. యోషియా దేవుని వాక్యం విని పశ్చాత్తాపపడతాడు. అధ్యాయం 35. యోషియా గొప్ప సంస్కరణలు చేసి దేవుని ప్రజలను దేవునికి లోబడి జీవించమని ప్రోత్సహిస్తాడు. చరిత్రలో గొప్ప పస్కా పండుగలలో ఒకటి జరుపుకుంటాడు. అధ్యాయం 36. ఈ చివరి అధ్యాయం యూదా రాజుల చివరి రోజులను వివరిస్తుంది. యోషియా మరణం తరువాత యూదా రాజులు పాపాలు చేస్తూ ఉంటారు. చివరికి బబులోను రాజు నెబుకద్నెజరు యూదాను జయించి యెరూషలేమును నాశనం చేసి ప్రజలను బానిసలుగా బబులోనుకు తీసుకువెళ్తాడు. ఈ పుస్తకం బానిసత్వం తర్వాత ప్రజలను తిరిగి యెరూషలేముకు పంపడానికి పారశీక రాజు కోరెషు అనుమతి ఇవ్వడంతో ముగుస్తుంది. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. దేవునికి విధేయత దీవెనలను ఇస్తుంది. ఆసా, యెహోషాపాతు, హిజ్కియా, యోషియా వంటి రాజులు దేవునికి విధేయత చూపినప్పుడు దేవుడు వారిని దీవించాడు. 2. దేవుని వాక్యం మన జీవితానికి ఒక మార్గదర్శి. యోషియా ధర్మశాస్త్ర గ్రంథం కనుగొన్న తర్వాత దేవునికి లోబడి జీవించాడు. దేవుని వాక్యం మన జీవితానికి మార్గదర్శిగా ఉండాలి. 3. పశ్చాత్తాపం గొప్పది. మనష్షే వంటి దుర్మార్గులైన రాజులు పశ్చాత్తాపపడినప్పుడు కూడా దేవుడు వారిని క్షమించాడు. 4. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. దేవుడు తన ప్రజలను శిక్షించినప్పటికీ చివరికి వారిని మళ్లీ తన దగ్గరకు రప్పించి తన వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు. ఈ రోజు మనం 2వ దినవృత్తాంతముల గ్రంథం చరిత్ర నుండి సొలొమోను గొప్ప పరిపాలన, ఆలయం, యూదా రాజుల చరిత్ర, వారి పతనం మరియు దేవుని దయ గురించి తెలుసుకున్నాం. ఈ పుస్తకం మనకు విధేయత, పశ్చాత్తాపం మరియు దేవుని హెచ్చరికల గురించి గొప్ప పాఠాలు నేర్పుతుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 15వ పుస్తకం ఎజ్రా గురించి తెలుసుకుందాం. బబులోను బానిసత్వం నుండి ప్రజలు తిరిగి యెరూషలేముకు ఎలా వచ్చారు మరియు ఆలయాన్ని ఎలా తిరిగి నిర్మించారో చూద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.